ఊళ్ళో ఒక మండలం మాదిరి ఉందన్న ఆలోని. ఎమ్మిగనూరు కంటే దరిద్రంగా ఉందన్న. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేవు, తర్వాత మనకు పార్క్ లేవు, మెయిన్ రోడ్స్ లేవు. మళ్ళీ ఇవన్నీ పెట్టడము ఎంతవరకు కానీ మళ్ళీ వీళ్ళు సూట్ కేసులు కానీ బీరువాలు నింపుకునే దానికి ఉన్నారు ఈ గత 40 ఏళ్ళ నుంచి పాలించే వ్యక్తులు. మరి వీళ్ళు ఏం చేస్తారో అర్థం కావడం లేదు. మరి మొట్టమొదటిసారిగా ఈ నేషనల్ ప్రయారిటీ ఇండియా కుటుంబం తరఫున నాకు కాంగ్రెస్ టికెట్ లభించడము, ఒక బీసీ వర్గానికి చెందిన నేను, నాకు ఎంత ఆనందంగా ఉందో. మరి ఆధునిక ప్రజలు బీసీలు, ఎస్సీలు, మైనారిటీ సోదరులు అందరూ అంత ఆనందంగా పడుతున్నారు. ఎక్కడ పోయినా మనకు వచ్చి స్వేచ్ఛంగా వచ్చే మనకు సంబంధం అంటే స్వేచ్ఛగా మనకు అసంపూర్తిగా చేస్తామని స్వేచ్ఛగా వచ్చి చెప్తున్నారు. వీళ్ళు చేసే అరాచకలు తరిమి కొట్టాలని ఆలోచన ఉన్నారు. మరి ఇప్పుడున్న నాయకుడు సాయిప్రసాద్ గారు మళ్ళీ ఈ 5 ఏళ్ళు ఆయనకి అవకాశం ఇచ్చినాం. మరి 5 ఏళ్ళ వరకు ఈ కలబాయికి ఒక 10 లక్షలన్నా సాక్ష్యం చేసినాడని నేను అడుగుతున్నా. అండర్ రాసే టైంలోనే తప్ప అభివృద్ధి జరిగింది. అప్పుడేసిన రోడ్లే తప్ప, అప్పుడేసిన ట్రైన్లే తప్ప, అసలు ట్రైన్లు కూడా సరిగ్గా లేవు. ముందు ఐటీ చేసుకోకపోతే ఇక్కడ నీళ్ళు అక్కడ నిలబడాల్సింది ఉంది. అంటే ఒక ప్లాన్ లేదు. దీనికి ఒక మున్సిపాలిటీ అంటేనే చెత్త మున్సిపాలిటీగా తయారు చేసినారు ఈ నాయకులు. ఒక మున్సిపాలిటీ చైర్మన్ ఇచ్చినప్పుడు పవర్స్ ఇవ్వాల, బీసీలు కదా అనగదొక్కుతున్నారు. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తాను వైసీపీ పార్టీ వాళ్ళకి, అన్నా మీరంతా బీసీ నాయకులుగా ఉన్నారు, మీరు స్వతంత్రంగా ఒక్క చిన్న నిర్ణయం తీసుకునే శక్తి మీకు ఉందని నేను అడుగుతున్నా. ఎందుకైనా ఆ పార్టీలో మనం ఉండడము ఒక్కరినే దిగించినారా మనల్ని? నేను ఈరోజు బయటకు వచ్చినాను, ఈరోజు ఎదిరించి నిలబడినందుకు ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అదన్నా మన ధైర్యము. అన్నా బీసీలు అనుకుంటే, ఎస్సీలు అనుకుంటే, మైనారిటీ అనుకుంటే ఎవరికి భయపడవసరం లేదన్నా. మన ధైర్యమే మనం ముందు పోవాలి. ఎందుకంటే 80% ఉండే మనము కేవలం ఒక 3, 4, 5% ఉండాలి భయపడడం ఎందుకన్నా? ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. భయం ఉంటే బతకడం వేస్ట్. బతకడం అంటే ఒక్కరోజు బతికిన దొరల రాజవంశాల బతకాలని కోరుకనా. ఒక్కసారి ఆలోచించండి. మన అభివృద్ధి, మన పిల్లల భవిష్యత్తు భయపడితే మనం నా చేసినట్టే. వాళ్ళు కాదు, వాళ్ళు బాగుంటారు. వాళ్ళు ఒక ఈరోజు విమర్శించేమో కానీ వాళ్ళు సుట్కేసి వాళ్ళు నిండుకుంటుంటాయి. కానీ మనము భయపడుతూ మనం చేస్తే మన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఎందుకంటే డెవలప్మెంట్ లేదు, ఎడ్యుకేషన్ లేవు, సరైన కాలేజీలు తేవడం లేదు. ఈ ఆధునిక పట్టణానికి 2,60,60,000 మంది ఉన్నాము. దానికి స్టూడెంట్స్ తగ్గట్లు కాలేజీలు కానీ అన్ని అవకాశాలు కల్పించాలి కదన్నా. మళ్ళీ లేదు. ఎందుకంటే మనము ఇసుకల మాఫీ చేస్తున్నారు, గరసల మాఫీ, మళ్ళీ మద్యం మాఫీ, అన్ని టోటల్ ఏ చూసినా చేస్తున్నా లోకల్ లీడర్లు. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం చెప్తున్నా, వైసీపీ నాయకులు చెప్తున్నా. ఈ లోకల్లో పుట్టిన వ్యక్తి, ఇక్కడే బీసీగా పెరిగినాను, మీ బిడ్డగా ఇక్కడే అదనంలో ఉన్నాను, సేవలు అందిస్తున్నాను. ఆదోని కానీ హాస్పిటల్ పరంగా కానీ వ్యక్తిగతంగా సేవలు అందిస్తున్నాను. ఎవరిని సమస్య ఉన్నా నేను దగ్గరుండి 24 గంటల సేవ అందించడానికి నేను రెడీ ఉన్నాను. నాకు రేపు రాబోయే జరిగే ఎలక్షన్లోన భారతీయ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు, సర్వేలు చెప్తున్నాయి. ఎందుకంటే బీజేపీ కులము మత కులము సృష్టిస్తుంది. ఎస్సీల రిజర్వేషన్ రద్దు చేస్తామంటారు. నెక్స్ట్ తర్వాత బీసీల రిజర్వేషన్, మైనారిటీ రిజర్వేషన్ రద్దు చేస్తామంటున్నాడు. అంటే నేను అడుగుతున్నాను, భారతదేశం ఒకే వీళ్ళందరూ ఒకే పౌరుడు అన్నారు. మరి ఏమయ్యా కులాన్ని విడిదీసి చూస్తారని బీజేపీ నాయకులు కడుతున్నారు ఇంత మోడీ గారిని. మరి ఇంత నాయకులు చూస్తే ఏం చేశాడు? ఇతర ఓట్లు. ఈరోజు నువ్వు తమ్ము ధైర్యం ఉంటే మోడీని పబ్లిక్గా తిట్టాయా? నువ్వు అప్పుడు నేను చెప్పాల్సింటారు. ఓకే దొంగ నాటకాలు అడిగి ప్రజలను ఓట్లతో దండుకోవాలనుకున్నావా? ఎస్సీ సోదరులవి, ముస్లిం సోదరులవి